హరహర మహాదేవ, రక్ష రక్ష భైరవ. విధాత టీవీ ప్రేక్షకులందరూ కాలభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన దేవాలయంలో జరిగేటువంటి ఆషాఢ అమావాస్య జూలై 24 గురువారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సమేత కాళభైరవ హోమం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు హోమంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య అనేది పితృకర్మల కోసం ఏర్పాటు చేసింది. ఎక్కువగా చాలామందికి పితృకర్మల వలన అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ పనిలో చేయి పెట్టినా కలిసి రాకపోవటం మామూలుగా కాదనమాట, నరకం అనుభవించేటువంటి పరిస్థితి. అలాంటి వారికి ఇది చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి ముఖ్యంగా ఏది వస్తువైనా సరే అగ్నికి ఆహుతిస్తే దేవతలకు చేరుతుంది, అలాగే పితృ దేవతలకు కూడా చేరుతుంది. అందుకే మనం ఆ రోజు మీ పితృదేవతల పేరుతో ఇక్కడ హవన కార్యక్రమంలో అగ్నికి ఆహుతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఆ రోజు దానం కూడా చేయాలి. ఎవరికి అంటే లేనివారికి వస్త్రదానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, లేకపోతే గోదానం చేయొచ్చు. మన పీఠంలో గోవులు ఉన్నాయి, గోగ్రాసానికి కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు. మీకు తెలిసిందే, మన కార్యక్రమం అయిన తర్వాత మన బిడ్డలకి మనం మన ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరికీ కూడా మనం అన్నప్రసాద సేవను కల్పించడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని భావిస్తే స్క్రీన్ మీద కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలు ముందుగానే రిజిస్టర్ చేసుకోవటం చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అంటే మన ఛానల్కి ఇప్పుడు దేవాలయ బాధ్యత చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఒక అవకాశాన్ని కూడా ఊరకనే ఎవరిని అడిగినట్లు కాకుండా ఈ జాయిన్ బటన్లో మీరు జాయిన్ అయితే 179 రూపాయలు కట్టినట్లయితే ఒక ఆస్ట్రాలజీ డౌట్ని మీకు చెప్పడం జరుగుతుంది. 419 రూపాయలు మీరు రుసుము కట్టినట్లయితే 2 సందేహాలు మీకు తీర్చడం జరుగుతుంది. 1199 రూపాయలు అయితే 5 సందేహాలు ఒక మాసంలో తీర్చడం కూడా మీకు జరుగుతుంది. అందువలన మీరు ఈ జాయిన్ బటన్లో జాయిన్ అయ్యి మన కార్యక్రమాలకి సపోర్ట్ చేయటం, మరియు మీరు కూడా లబ్ధి పొందొచ్చు. మీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి వీడియోస్ కూడా ముందుగా మీకు చేరటం కూడా జరుగుతుంది. మరి మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, అలాగే మీరు షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన షార్ట్స్లో కూడా అద్భుతమైనటువంటి మన ఈ దేవాలయంలో తీసినటువంటి మన కాళభైరవుడు కానీ, స్ఫటిక శివలింగేశ్వరుడు గురించి కానీ, రాజశ్యామలామాత స్వర్ణాకర్షణ కాళభైరవుడు, మీరు మన యొక్క హోమం వీడియో మీకు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి మూర్తులను ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం జరిగిందో. వాళ్ళందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. దాని ద్వారా నన్ను ప్రోత్సహిస్తారని, మీ అందరికీ కాళభైరవుని ఆశీస్సులు ఉండాలని మరొక్క మారు కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది? మీరు చాలా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్తే సమస్యలు మీరు సులభంగా పరిష్కారం చేయగలుగుతారు. కాస్త మెంటల్గా నిరాసక్తతగా ఉంటే మాత్రం ఇంకా మరింత సమస్యలు పెరిగేటువంటి పరిస్థితి. ముఖ్యంగా సమయపాలన అవసరం. మీరు తర్వాత చూద్దాంలే, ఏం జరుగుతుందిలే అనేటువంటి నిర్లిప్తత అనేది పనికిరాదు. దీనివలన టైం సెన్స్ లేకపోవటం, సకాలంలో పనులన్నీ పూర్తి కాకపోవడంతో పెండింగ్ అయితే పెరిగిపోతూ ఉంటాయి. అయితే కొన్ని పనులు మీరు ఆలోచన చేయండి. ఇది ఎప్పుడు సాధ్యం కాదు అనుకుంటే మాత్రం వాయిదా వేసేయండి. అనవసరంగా మూర్ఖంగా మొండిగా మాత్రం వాటి కోసం ప్రయత్నాలు అయితే చేయకండి.
అలాగే కుటుంబంలో మీ వ్యవహార శైలి మాత్రం మీకు ఇమీడియట్గా రిఫ్లెక్షన్ వచ్చేటువంటి సూచన. ఎందుకంటే మీరు ఏదైతే ప్రవర్తన చేస్తారో ఒక్కొక్కసారి దూకుడుగా వెళ్తే దూకుడుగానే మీకు రియాక్ట్ అవుతారు, నిదానంగా వెళ్తే ప్రేమతో రియాక్ట్ అవుతారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ సంతానం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వారితో కాస్త సమయాన్ని కూడా గడపాలి. అలాగే నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే పరిస్థితులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందువలన ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోండి. అలాగే కళత్ర విరోధం, జీవిత భాగస్వామితో కూడా కాస్త విభేదాలు అయితే సూచిస్తున్నాయి. ఊహించని ఖర్చులు, ఆర్థిక పరంగా పర్వాలేదు అనుకున్న ఊహించిన ఖర్చులు అయితే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కోర్టు సమస్యలు ఉన్నవారికి అయితే కాస్త చికాకు పెడతా ఉంటుంది. ఇక రుణాలు తీసుకోవడం కాకుండా చెల్లించటం అంటే ఏమిటి, గతంలో మీరు ఎవరికైనా బకాయి ఉంటే చెల్లించే ప్రయత్నం చేయండి. మీకు రావాల్సిన వారిపై ఒత్తిడి తీసుకొని వస్తే కొంత వసూలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఎవరైనా మీకు గతంలో డబ్బు ఇవ్వాల్సి ఉంటే అలాంటి వారు ఎవరైనా ఉంటే మీకు ఇవ్వాల్సిన వారి మీద కాస్త ఒత్తిడి పెట్టండి. పెట్టినట్లయితే డెఫినెట్గా కొంత సానుకూలంగా ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది. వీసా పాస్పోర్ట్లకి అప్లై చేసుకోవచ్చు. నిరుద్యోగులైతే కమ్యూనికేషన్ గ్యాప్ కనిపిస్తూ ఉంది. మెయిల్స్లో కానీ సరిగ్గా చెక్ చేసుకోకపోవటం. మీకు పెద్ద కంపెనీల్లో ఆఫర్స్ కూడా వస్తాయి, కాకపోతే మీరు కాస్త జాగ్రత్తగా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. రాజకీయ నాయకులైతే పబ్లిక్లో మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడండి, లేకపోతే మీ ఇమేజే డ్యామేజ్ అయ్యేటువంటి సూచన ఇక్కడ ఉంది. ఇక ఉద్యోగస్తులకైతే సహ ఉద్యోగుల సహకారం ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో మాత్రం ఏ పని చేయకండి. అందరూ సహకరిస్తున్నారు, అందరూ నన్నే అడుగుతున్నారు, సలహాలు సంప్రదింపులను మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే పనికిరాదు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే పోటీ తీవ్రంగా ఉన్నా మీరు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడం వలన మీ వ్యాపారాలు కాస్త పై చేయిలో ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే వ్యాపార విస్తరణ కోసం కూడా ఆలోచనలు అయితే చేస్తారు. ఇక ఏదైనా నూతన కాంట్రాక్ట్ విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీరు ఆ డీల్ను కూడా ఇమ్మీడియట్గా ఓకే చేసుకోండి. షేర్ మార్కెట్ అయితే కొంత లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులైతే కొద్దిగా పర్వాలేదు, అవకాశాలు వస్తాయి. విద్యార్థులైతే ఎవరో చెప్పినటువంటి మాటలు మీరు వినటం కాకుండా మీ ఆలోచన ధోరణిని అనుసరించి మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలన్నది మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే తలనొప్పి, వేళకు ఆహారం లేకపోవటం వలన అలసట, అలాగే కుటుంబ సభ్యుల కోసం కూడా కాస్త వైద్య ఖర్చులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 18, 21, 27, 29, 16, 23, 25 తేదీలు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి గురు, శని ఈ రెండు గ్రహాలకి, శనీశ్వరునికి, బృహస్పతికి మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. ఓం బ్రూం బృహస్పతయే నమః, శనిశ్వరాయ విద్మహే ఛాయాపుత్రాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు చదువుకోండి, మీకు గుడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అలాగే అవకాశం ఉంటే మన హోమ కార్యక్రమంలో కూడా పాల్గొనండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయా. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.